ఈ కరోనా కారణంగా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులని కోల్పోయారు. వాటిలో నేను ఒకడిని. కొన్ని నెలల క్రితం మా నాన్న కరోనా కారణంగా చనిపోయారు. మేము ఎలాగో మా నాన్నని కాపాడుకోలేకపోయాం. మీరైనా మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. వీడి పేరు షరీఫ్. కళ్ళ ముందే నిజాలున్న కనిపెట్టలేని జాతిరత్నం అన్నమాట. ఇంతకీ కళ్ళ ముందు నిజాలు ఏంటి అనుకుంటున్నారా? పదండి ముందుకు వెళ్ళి నిజాలేంటో తెలుసుకుందాం. ఆంటీ, టీ తాగుతూ టైం పాస్ చేద్దాం. తమ్ముడు ఓ టీ. కనిగిరిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య. కనిగిరిలో ఒకే రోజు 20 ఫోన్లు మాయం. ఏంటిది? కనిగిరిలో పర్స్ దోపిడీ దొంగలు. ఎవర్రా వీళ్ళంతా అసలా? పక్కకు జరగరా. చెప్తుంటే అర్థం కావట్లేదా? చెప్తుంటే అర్థం కావట్లేదురా నీకు? పక్కకెళ్ళు. వీడి పేరు సుభాన్. ఇంత సాఫ్ట్గా సైకిల్ మీద వచ్చి ఒక్కసారిగా చంపేశాడు ఏంటి అనుకుంటున్నారా? అసలు ఎందుకు చంపాడు? చంపాల్సిన దాని వెనక రీజన్స్ ఏంటి తెలుసుకోవాలనుందా? ముందుకు వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాం. ఎవర్రా నువ్వు? నీ చావుని బే. మనకెందుకులే. వీడి పేరు హర్షద్. వీడికి ఫోన్స్ అంటే చాలా పిచ్చి. అంటే కొంటారనుకుంటున్నారా? లేదండి, కొట్టేస్తాడు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా ఫోన్ తీ. మర్యాదగా ఫోన్ తీ. దీనమ్మ, ఇది పౌచా? ఫోన్ ఏది? అబ్బా, ఈసారైనా మంచిగా జరగాలి.
వీడి పేరు మస్తాన్. అందరికీ కన్ను మనుషుల మీద పడితే వీడికి మాత్రం మనిషి జబ్బులో ఉండే పర్స్ మీద పడుతుంది. ఒకవేళ మీ పర్స్ పోయిందా, నో డౌట్ వీడి దగ్గరికే వచ్చేయండి, పక్కా మీ పర్స్ దొరకచ్చు. ఎవరు చూడట్లేదుగా. ఓకే స్వామి, నేను కోరుకున్నట్టే నాకు మంచి జాబ్ ఇచ్చావు. నేను చెప్పినట్టే నా ఫస్ట్ సాలరీ నీ దగ్గర పెడుతున్నాను, చూడు స్వామి. ఏంటి స్వామి, బోనస్ ఇచ్చావా? నా పర్స్ ఏది? న్యూస్ చూద్దాం. కనిగిరిలో మరో వ్యక్తి దారుణ హత్య. కనిగిరిలో ఒకే రోజు 10 ఫోన్లు మాయం. మరోసారి పర్సు దోపిడీ దొంగలు. వీడేంది రోజు వస్తున్నాడు డైలీ సీరియల్ లెక్క? వీడు దొరికితే కబడ్డీ ఆడుకుంటా. ప్రో కబడ్డీ లీగ్ బెంగాల్కు పూణే షాక్. మీరు రోజు న్యూస్ చూస్తారా? రోజు న్యూస్లో వస్తా. రోజు వస్తారా? రోజు వచ్చేదేం సార్? జస్ట్ జోక్ చేశా. జోక్ చేశారా? సార్ సార్ ఆగు. ఏంటో ఏం సార్ భయపెట్టారు? నేనెక్కడ భయపెట్టానండి, మీరు పిలిచారు కదా. ఓ పిలిచానా? సరే సార్. చెప్పండి సార్. ఎవడు సార్ ఆ సైకో రోజుకు కొనేస్తున్నాడు? అందరిని ఒకేసారి వేయచ్చుగా. ఏ రోజు పని ఆ రోజే చేయాలి కదా సార్. అర్థం కాలేదు సార్. మీరు రేపటన్నా మీరు తినరు కదా సార్, ఇది అలానే. లాజికే కానీ చంపడం కదా సార్, కొంచెం రిస్క్. నా ప్లానింగ్స్ నాకు ఉంటాయి సార్, అదే వాడి ప్లానింగ్స్. ఏంటి సార్ మీరు సైకిల్ లెక్క మాట్లాడుతున్నారు? ఏ నేను సైకో అంటే నమ్మవా? మీరు సైకో ఏంటి సార్? సాఫ్ట్గా ఉంటే జోక్ చేయకండి సార్. మీరన్నీ భలే క్యాచ్ చేస్తారు సార్. ఏదో అప్పుడప్పులే సార్. సరే సార్, చిన్న మర్డర్ ఉంది, చేసి రేపు వస్తా. సార్ ఎవరో భలే జోకులు చేస్తున్నారు. సరే సరే. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి. ఎక్కువ అక్కడ ఆపండి. ఏందయ్యా తాడు పెరిగినట్టు చూసి కదా నడిచేది. ఎవట్రా నువ్వు నన్ను చంపాలనుకున్నావు? పుచ్చ పగిలిపోయింది. కాల్చరా కాల్చరా. నిన్నింత దూరం తెచ్చినవాడిని నీ గన్లో మ్యాగజైన్ తీయలేను అనుకున్నావా? అసలు ఎవట్రా నువ్వు?
హలో రే వినిపిస్తుందిరా? హలో రే నాకు నీ వాయిస్ వినిపిస్తుందిరా? హలో 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 రే రే ఊరి బయట దొంగలేంద్రా నాయనా. అదే న్యూస్. రోజుకి ఒక హత్య, సైకో కిల్లర్, పర్సుల దొంగ, రోజుకి 20 ఫోన్లు. చూద్దాం టీవీ వేసి కొత్తగా ఏమైనా న్యూస్ వస్తుందేమో. సైకో కిల్లర్ మరో హత్య. ఉషబ్బా, మళ్ళీ ఇదేనా? అసలు ఇదంతా చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నాడు? చూస్తూనే ఉండండి కేటీవీ. అమ్మో, ఈరోజు ఏం పోతుందో ఏమోలే. సార్ మీరు మళ్ళీ వచ్చారా? మీరు కూడా ఉన్నారా? సార్ మీరేం చెప్తారో నాకు తెలుసు సార్, నన్ను చెప్పమంటారా? మళ్ళీ ఏం సార్? టీ తాగి మాట్లాడుకుందాం సార్. ఓకే సార్. సార్ మీ టీ అయిపోయింది, చెప్పమంటారా? మళ్ళీ ఏందయ్యా చెప్పు. అమ్మయ్యా వెళ్ళాడు, పీడ వదిలింది. సార్ నేను కుర్చీ తెచ్చుకోవడానికి వెళ్ళలేదు. చెప్పండి సార్. ఇలా తగులుకున్నాడంటారు బాబు. సార్ ఆ సైకో కిల్లర్ మళ్ళీ నేనే అంటారు, నేను నమ్మను సార్. మళ్ళీ నేను చంపడానికి వెళ్తున్నా అంటారు, నేను నమ్మను సార్. ఏం చెప్పారు సార్? మీకు ఇలా ఎలా తెలిసిపోతాయి సార్ అసలు? సార్ తెలుసు కదా సార్ మన సంగతి. తెలుసు తెలుసు సార్. వీడెవడో పిచ్చ ఫ్రూట్ గారు లెక్కున్నాడు. ఏంటి సార్ ఫ్రూట్ ఏదో అంటున్నారు? ఏం లేదండి, ఫ్రూట్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి అంటున్నా. బాయ్ సార్. వెళ్ళి బిల్ పే చేసేద్దాం. ఆగరా రే రే. ప్రశాంతంగా చుచ్చు కూడా పోసుకునేటంలా. రే 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 ఏంట్రా ఏంటి? అసలుకే వర్షం పడేటట్టుంది, ఎక్కడైనా పోయి చెట్టు కింద కూర్చుందాం. దీనమ్మ ఇప్పుడే పంచర్ అవ్వాలా? హలో మిస్టర్. ఇక్కడ దగ్గరలో ఏమైనా పంచర్ షాప్ ఉందా? ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఒక పంచర్ షాప్ ఉంది. 5 కిలోమీటర్ దూరమా? ఇప్పుడు ఎలా?
ఎవరైనా వచ్చేలోపు తొందరగా వెళ్ళిపోవాలా. పా వారం రోజులు సెట్. అమ్మయ్యా. ఎవడి అమ్మ ఎవడీడు? ఎవడీడు? ఆ తొక్కలే. సార్ 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 వెళ్ళి చూసి తాగండి. సార్ వీడెవడో శవంతో చెలిమెంటేసేసుకుంటున్నాడు. శవంతో చెల్లమంటానా? అయితే నేను వెళ్తున్నా సార్. సార్ వస్తున్నా సార్. సార్ 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 వాడు వచ్చాడేమో చూడండి సార్. సార్ వాడు వచ్చేలోపు వెళ్ళిపోతే పదండి సార్. అసలు ఎవర్రా మీరంతా? అన్న నేను చిన్న చిన్న దొంగతనం చేసేవాళ్ళన్నా, నన్ను వదిలేండి అన్న. మమ్మల్ని ఏం చేయబాకనా, చిన్న చిన్న దొంగతనం మేము చేసేది. అసలు మేమేం చూడలేదన్నా. అన్నా నేను కూడా ఏం చూడలేదన్నా. అసలు నేనేం అడగలేదే. ఏం దొరికారా నా కొడకల్లారా? ఎవరు సార్ మీరు? పోలీస్. ఒకే రోజు కనిగిరిలో 10 ఫోన్లు మాయం, పర్సు దోపిళ్ళు, దారుణ హత్య. అందరిని ఎందుకు చంపుతున్నావు? మర్యాదగా చెప్పురా. ఇంకొక్కడు మిగిలాడు. వాడిని వేసేసిన తర్వాత నీ ఇష్టం, ఏమైనా చేసుకో. నీకు 2 ఆప్షన్లు రా. 1 సావా, 2 సరెండరా. కరెక్ట్గా 6 నెలల క్రితం నా తమ్ముడిని నేను ప్రాణంగా ప్రేమించిన ప్రియాని చంపేశారు సార్. ఊరికే వదిలేయమంటారా? 6 నెలల కిందట ఏం జరిగిందిరా అసలు? హ్యాపీ బర్త్డే అన్నయ్య. సరేరా. థ్యాంక్స్ అన్నయ్య, చెప్పగానే పంచ కట్టుకొని వచ్చావు. అన్నయ్య నీకు ఈ విషయం తెలుసా? కనిగిరి గ్రోసరీస్లో అన్వాంటెడ్ కెమికల్స్ కలిసాయంట. దానివల్ల 2 చనిపోయారు అన్నయ్య. అవునరా, ఇందాకే మీ ఛానల్లో చూసా. దీన్ని ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు? ఈ న్యూస్ నేనే టేకప్ చేస్తున్నా అన్నయ్య. మంచిదేరా, కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉన్నావు కదా అన్నయ్య నాకు ధైర్యం చెప్పడానికి. ప్రతి చోటకి నేను రాలేను కదరా, మనము జాగ్రత్తగా ఉండాలి. సరే అన్నయ్య, నేను ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళొస్తాను. అన్న ఇంతకీ వదిన దగ్గరికి వెళ్ళలేదేంటన్నా? హాఫ్ అన్ అవర్లో వెళ్తారా? ప్రియా,
తనతో నేను మాట్లాడేది తక్కువైనా తన గురించి ఆలోచించేది మాత్రం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ముందు రోజు తను నన్ను బీచ్కి రమ్మని పిలిచింది, కానీ నేను చిన్న పని మీద రాలేకపోయా. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. నువ్వు నాతో మాట్లాడక అసలా. సారీ ప్రియా, ఆఫీస్ వరకు రాలేకపోయా. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే కోట్ల నష్టాలు ఏం జరగవులే. సారీ చెప్తున్నా కదా. అసలు నేను ఎక్కువ, నీకు ఆఫీస్ ఎక్కువ? నువ్వే ఎక్కువ ప్రియా, మరి నీకు? నాకు ఆఫీసే ఎక్కువ. ఇప్పుడు చెప్పు, నీకెవరు ఎక్కువ? నువ్వే ఎక్కువలే, వదులు. మరి ఇప్పుడు వెళ్దామా? నేను రావాలంటే నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్సా అంటే ఎలా? ముట్టుకోకుండా మాటలతో చెప్పాలి. అయినా నువ్వు చెప్పలేవులే, నా మీద నీకు ప్రేమ లేదుగా. కృష్ణుడికి రాధా మీద ఎంత ప్రేమ ఉందో నాకు నీ మీద అంతే ప్రేమ ఉంది. అంటే ఇప్పుడు నువ్వు కృష్ణుడివా? 16,000 మందిని ప్రేమిస్తున్నావా? ఆ 16,000 రకాలుగానే ఈ ప్రియాని ప్రేమిస్తున్నా. మళ్ళీ అదే ప్లేస్కి వెళ్దామా? ప్రతిసారి అదే ప్లేసా? అక్కడ అంత స్పెషల్ ఏముంది? మా నాన్న నేను ఎప్పుడు ఏడ్చినా అక్కడికే తీసుకెళ్లేవారు. ఓహో, ఇదంతా మామ బ్రో డెడికేషనా? ఇప్పటికే లేట్ అయిపోతుంది, పద వెళ్ళిపోదాం. సుబహాన్, నీ దృష్టిలో నిజమైన ప్రేమికులు అంటే ఎవరు? రోమియో జూలియట్, జోధా అక్బర్ వీళ్ళేనా? ఈ రోమియో జూలియట్, జోధా అక్బర్ నాకు తెలియదు, కానీ కలిసి ఉండలేరని తెలిసి కూడా ప్రేమిస్తారు చూసావా, వాళ్ళే నిజమైన ప్రేమికులు. ఒకసారి ప్రపోజ్ చేయొచ్చు కదా, ఎప్పుడు ఈ తెలుగులో చెప్పకపోతే. హలో, ఏంటి ఇంతలా అడుగుతుంటే చెప్పకుండా వెళ్తావు? మన 3 జన్మల ప్రేమని 3 పదాల్లో చెప్పలేను ప్రియా. ఇప్పుడైనా చెప్తావా? ఏది చెప్పించి చూద్దాం. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తే నీకు బోరింగ్ అనిపించట్లేదా? ఏమో, నన్ను అడిగితే నాకేం తెలుసు. నా కళ్ళని అడుగు, అవి డైలీ నిన్ను చూడాలని ఉన్నాయేమో. నా ఫోన్ మోగినప్పుడల్లా అది నువ్వే అనుకుంటా. ఫస్ట్ టైం కాకపోయినా సెకండ్ టైం నువ్వే అయి ఉంటావు. నీ మెసేజ్ చూసినప్పుడు నా ఫేస్లో స్మైల్ ఉంటుంది తెలుసా, దాన్ని అడుగు చెప్తుంది నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో. ఒకవేళ సడన్గా నేను చనిపోతే? ఇలాంటి ప్రశ్న అడిగితే నువ్వు కాదు, నేను పోయేలెక్కున్నా. నువ్వంటే నాకు ఇష్టం ప్రియ. ఎందుకు మాటల్లో చెప్పలేను కానీ లైఫ్ లాంగ్ ఉండి చూపిస్తా. నీ బిజన్ మీద పడుకుంటే మా అమ్మ మాట్లాడుకున్నట్టు ఉందిరా.
ప్రియా నేనంటే నీకు ఇష్టమేనా? చిన్నప్పటి నుంచి మనతో కలిసి పెరిగి ఒక్కసారిగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది నాకు తెలుసు. అసలు ప్రియా ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారా? పదండి ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. వీడి పేరు రసూల్. వీడి ప్రోడక్ట్ మార్కెట్లో నంబర్ 1గా నిలబడాలని ఇప్పటికే చాలా ప్రాణాలు తీశాడు. అందులో మన సుబహాన్ ప్రాణంగా ప్రేమించిన ప్రియా కూడా ఒకటి. ఇంత చిన్న బాటిల్ ఎన్ని ప్రాణాలు తీస్తుందో. అన్న ఇప్పటికే 100 మందికి పైగా ప్రాణాలు పోయాయన్న, ఆపేద్దామన్నా. నీ పని నేను చెప్పింది చేయడం అంతవరకే. అసలు ఏం ప్లాన్ చేసావన్నా? మన బిజినెస్ మార్కెట్లోకి తేవాలంటే ఇదే బెస్ట్ ఐడియా. ఇప్పుడున్న వాటిల్లో హానికరమైన కెమికల్స్ కలిపి మార్కెట్లో వదులుతాం. ఆ తర్వాత అవి కొని వాడి చాలామంది చనిపోతారు. ఇక భయంతో అవి కొనడం మానేస్తారు. కరెక్ట్గా ఈ టైంలో మన ప్రోడక్ట్ మార్కెట్లో వదులుతాం. మార్కెట్లో నెంబర్ 1గా నిలబడాలంటే ఇదే బెస్ట్ ఐడియా. ప్లాన్ వింటుంటేనే ఇంత ఎగ్జైటింగ్గా ఉంది. మరి కళ్ళ ముందు చూస్తే ఎవరైనా వస్తే నాకు ఇన్ఫామ్ చేయి, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తూ ఉంటా. రే అబ్దుల్, లోపలికి రా. ఫ్రెండ్గా నమ్మితే మోసం చేసావు కదరా. అంత విషయం అన్నకు చెప్పాలి. హలో, అన్యాయంగా మా వదిని చంపేశారు కదరా, మీ అంత చూస్తున్నానండి.
ఆ 4వ వాడు ఎక్కడున్నాడు రా? రేయ్, హనుమంతుడు విగ్రహం దగ్గరున్న నీ తమ్ముడి సమాధి పక్కన నీ సమాధి కట్టిస్తారా? అక్కడే ఉండరా, వస్తున్నా. ఏదో మిస్ అవుతుంది. సార్ వీడియో సార్, సైకో వదలమాకండి సార్, చంపేయండి. వీడు సైకో సరే, ఆ డ్రగ్స్ కలిపింది ఎవర్రా? మీరిన్నాళ్ళుగా వెతుకుతున్న సైకో కిల్లర్ నేనే. పర్టికులర్గా నలుగురిని ఎందుకు చంపానో మొత్తం క్లారిటీగా చెప్తా. నా పేరు సుబహాన్. 6 నెలల క్రితం మనం రోజు వాడే గ్రాసరీస్లో అన్వాంటెడ్ కెమికల్స్ కలపడం వల్ల మన కనిగిరిలో చాలామంది చనిపోయారు. దాంట్లో నేను ప్రాణంగా ప్రేమించిన నా తమ్ముడు, నా ప్రియ ఇద్దరు ఉన్నారు. ఇలాగే మీ కుటుంబాల్లో జరుగుంటే మీరు ఊరుకుండే వాళ్ళ? నేను అలా కూర్చునే పిరిగివాడిని అయితే కాదు. అందుకే ఆ నలుగురిని తరిమి దారుణంగా చంపాను. నేను ఎలాంటి శిక్ష తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే నన్ను వదిలేయండి. ఎవరు మీరు? సార్ RTV. ఆర్జీవియా?
ఆయన డైరెక్టర్ కదా. ఆర్జీవి కాదు సార్, ఆర్టీవీ మీడియా. ఆర్టీవీయా? పెళ్ళిళ్ళలో మైకులు కొట్టేసి వచ్చి మీడియా అంటారేంటి? కొత్త ఛానల్ సార్, పెట్టి నెలైంది. ఫస్ట్ మీ న్యూస్ కోసమే వచ్చాం మేము. సార్ మీరు ఇప్పటికీ 4 హత్యలు చేశారు. వాళ్ళ లొకేషన్ మీకు ఎలా తెలుసు? మీకు ఎవరైనా ఇన్ఫార్మర్ ఉన్నారా? ఉంటే ఆయన ఎవరు? ఎందుకు మీ హత్యలన్నీ చేస్తున్నారు చెప్పండి. ఇన్ఫార్మరా? ఉన్నారు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? మీ తమ్ముడి బెస్ట్ ఫ్రెండ్ అబ్దుల్ గాడు ఇదంతా చేస్తున్నాడు. ఎక్కడికి? ఎల్లా అబ్దుల్ గాడి అంత చూసి వస్తా. వాడు ఆల్రెడీ యాక్సిడెంట్లో పోయాడు. ఆ నలుగురు ఎక్కడ ఉన్నానో కనుక్కున్నాను. ఇదిగో చూడు, వీళ్ళే ఆ నలుగురు. కరెక్ట్గా 6 నెలల క్రితం మన కనిగిరిలో మనం రోజు వాడే గ్రాసరీస్లో అన్వాంటెడ్ కెమికల్స్ కలపడం వల్ల 100 మందికి పైగా చనిపోయారు. దాంట్లో నా తమ్ముడు, నా ప్రియా కూడా ఉన్నారు. ఇలానే మీ కుటుంబాల్లో జరిగితే మీరు ఊరుకుంటారా? నేనైతే అలా ఉండలేను. నేను చేసిన తప్పు అనిపిస్తే నాకు శిక్ష విధించండి. ఎలాంటి శిక్ష తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను చేసిన కరెక్ట్ అనిపిస్తే నన్ను నిర్దోషిగా వదిలేయండి. చూసారు కదా ఈ సైకో ఎలా మాట్లాడుతున్నాడు. శిక్ష మీరు నాకు వేసేది, నా శిక్ష నేనే వేసుకోగలను అంటున్న సైకో. నేనెప్పుడు చెప్పాను అలా? చూశారు కదా, నిజాలు చెప్తే చంపేస్తానంటున్న సైకో. ఇక్కడ ఉండొద్దని మమ్మల్ని బెదిరిస్తున్న సైకో. ఇదేనండి మన కథ. తన తమ్ముణ్ణి మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియని చంపడం వలన ఆ నలుగురు హంతకుల్ని చంపి హంతకుడుగా మారాడు అన్న సమయంలో నిర్దోషిగా బయటకు వచ్చే ఈ కథే మన ప్రేమ సైకో.